బీజేపీ కార్యవర్గ సమావేశంలో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూడండి. మోదీ గారు అందించారు. అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం జరిగింది. రాజకీయాలే కానీ అభివృద్ధిలో ఎప్పుడు రాజకీయాలు చేయలే. అన్ని రాష్ట్రాలని సమానంగా చూసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఈరోజు తెలంగాణ కూడా 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లతో తెలంగాణకు అభివృద్ధి కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పాల్గొన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దగ్గరలో ఉన్న ఎయిమ్స్ అయితే ఏంది, దాని అవతల ఉన్న కోచ్ ఫ్యాక్టరీ అయితే ఏంది, దాని అవతల ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ని చూసినా కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క హాల్ ఎక్కడైతే ఉన్నదో జాతీయ రహదారి పక్కన ఆ జాతీయ రహదారి కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంతో నిధులు ఇచ్చడం జరిగింది. కానీ వీళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని అని చేయట్లే. ఒక సినిమా ఉండే బాబు మోహన్ దాంట్లో ఒక సీను, అందరి ఊరోళ్ళని చెప్తాడు. అందరికీ మొత్తం బట్టలు ఇప్పేసుకొని మొత్తం అండర్వేర్ మీద ఇగో నేను కొండలు లేపుతా అన్నాడు. మొత్తం అందరు ఊరంతా వస్తుంది కొండలు లేపుతా అని, మొత్తం బలం బిడ్డ పెట్టుకొని కొండలు లేపాలని పోతాడు. అక్కడికి చివరికి ఏమంటాడంటే, బాబు ఆ కొండని 4 వేసి నా ఈ మీద పెట్టండి సరిపోతుంది అని అంటే. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు బాబు మోహన్ గారు లాంటి చేస్తా ఉన్నారు పని. ఆయన చేసే పని కిషన్ రెడ్డిని చేయమంటుండు, ఆయన చేసే పని బీజేపీ ఎంపీని చేయమంటుండు, ఆయన చేసే పని కేంద్రాన్ని చేయమంటుండు. ధాన్యం తీసుకోవాల్సిన పని మీది కాదా? కేంద్రం ఎందుకు వస్తుంది? ఏ రోజు మనకున్నట్టే మెట్రోలు, ఎంఎంటీఎస్లు ఇవి దీంట్లో భాగంగా ఉన్నది మీరు కాదా? దానికి కిషన్ రెడ్డి గారు కానీ మా ఎంపీలు కానీ ఏం చేస్తారు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ మీ బాబు మోహన్ యాక్టింగ్ ప్రజలు చూడరు. ప్రజలు నిర్ణయించుకున్నారు. మీరు కూల్చివేతతో మొదలుపెట్టినటువంటి మీ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చేసిన నాటకాలు, మళ్ళీ మీ మధ్యవర్తి వహిస్తున్నటువంటి ఒక ఎంఐఎం పార్టీ, ఈ ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ 3 పార్టీలు కూడా ఉమెన్ రిజర్వేషన్ వ్యతిరేకించారు. ఈ 3 పార్టీలు కూడా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఈ 3 పార్టీలు కూడా హైదరాబాద్లో, తెలంగాణలో హిందూ దేవాలయాలపైన, హిందువులపైన అత్యాచారం జరుగుతుంటే ఈ 3 పార్టీలు కూడా నోరు మూసుకొని కూర్చున్నది ఎవరేం మాట్లాడిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడారు. మన జిల్లాలో కూడా ఎన్నో గుళ్ళపైన పగలగొట్టడం జరిగింది, ఎన్నో దేవాలయాల బొమ్మలు కూడా పగలగొట్టడం జరిగింది.